నమో వెంకటేశాయ. ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో నన్ను ఆదరిస్తున్నటువంటి దాదాపుగా ఒక 30 ఇన్స్టిట్యూషన్స్ డైరెక్టర్లకి, ఛాత్రోపాధ్యాయులకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మళ్ళీ నేను వీడియో క్లాసెస్ చేయడం జరుగుతుంది. ఈసారి లాస్ట్ టైం నేను కంటెంట్ రిలీజ్ చేసి ఆన్లైన్ యూట్యూబ్లో పెట్టడం జరిగింది, కొన్ని వీడియోస్ మరికొన్ని యాప్లో కూడా పెట్టడం జరిగింది. ప్రజెంట్ మళ్ళీ నేను ఎందుకు వీడియోలు చేస్తున్నానంటే, చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు, సార్ సిలబస్ అప్డేట్ అయిందా, ఏమైనా న్యూ యాడ్స్ అయినాయా, మేము ఎలా చదువుకోవాలి, కొద్ది కన్ఫ్యూజింగ్గా ఉంది అంటే క్లాసెస్ యాప్ తీసుకొని వాళ్ళు. ఎందుకంటే డైట్ సిలబస్లో కొద్దిగా టాపిక్స్ వేరే ఉన్నాయి, డిఎస్లో వచ్చినటువంటి టాపిక్స్ వేరేగా ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ కొత్తగా 2024లో రిలీజ్ అయినటువంటి అకాడమిక్ బుక్స్లో టాపిక్స్ డిఫరెంట్గా ఉన్నాయి. ఏది చదవాలి, మీ బుక్కే సరిపోతుందా, మీ బుక్ ఒకటి చదువుకుంటే సరిపోతుందా అని కొంతమంది అడుగుతున్నారు. ఇలాంటి సందేహాలను ఈరోజు మనము నివృత్తం చేసుకుంటూ వాళ్ళ కోసం కొత్తగా వీడియో చేస్తున్నాను. ఈ బుక్ సరిపోతుందా, మీకు సరిపోతుందా లేదా ఈరోజు మీకు క్లారిటీ కోసం మళ్ళీ వీడియో చేస్తున్నాను. ఇంకా ఏమైనా చదవాల్సి వస్తుందా అడిషనల్గా, ఎక్కడి నుంచి చదువుతారు మీరు అనే విషయం కూడా క్లారిటీ ఇవ్వడానికి నేను చదువుతున్నాను, క్లారిటీ కోసం వీడియో చేస్తున్నాను. ఇప్పుడు మీరు చూసినట్లయితే లేటెస్ట్గా మనకు 2024లో ఏపీలో అకాడమిక్ బుక్స్ రిలీజ్ అయినాయి. నేను గతంలో పెట్టినటువంటి వీడియోస్ తెలంగాణ డైట్, బీఈడి డైట్, తెలంగాణ బీఈడి, తెలంగాణ డైట్. నెక్స్ట్ 2016-18లో ఉన్నటువంటి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇది చాలా స్టాండర్డ్ బుక్ అండి. ఇప్పటికీ బిట్స్ ఎక్కువగా పడుతున్నది ఈ టెక్స్ట్ బుక్స్ నుంచి. నెక్స్ట్ రీసెంట్గా లాస్ట్ ఏపీలో జగనన్న గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి బిట్ బ్యాంక్స్ నుంచి. నెక్స్ట్ ఏపీ డ్రాఫ్ట్ కాపీ నుంచి ఇలా అనేక బుక్స్ని నేను ప్రామాణికంగా చేసుకుని వీడియో చేయడం జరిగింది, క్లాసెస్ కూడా చేశాను. మీరు ఏ బుక్ చదువుతారు, ఇంకా ఎక్కడికి వెళ్ళి చదువుతారు, ఇంకా ఎక్కడి నుంచి మెటీరియల్ పట్టుకొని వస్తారు, ఇంకా ఉండే బుక్స్ ఇవే కదా, ఇవన్నీ చేసే కదా నేను ఫాలో అవుతున్నా కదా, క్లాసెస్ చేస్తాను. కాబట్టి మీకు ఆ సందేహం అక్కర్లేదు. అయితే మీరు చదవడంలో కొద్ది కన్ఫ్యూజింగ్గా ఉన్నట్టున్నాను. ఆ కన్ఫ్యూజింగ్ కోసం నేను ఈరోజు ఏ సిలబస్ ఏ టాపిక్ అనేది క్లారిటీ కోసం నేను ఈరోజు చెప్తున్నాను. మనం ఒకసారి చూసినట్లయితే 2024 న్యూ సిలబస్, 2024 న్యూ సిలబస్ అనే ఒక టైటిల్తో ఈరోజు వీడియో చేస్తున్నాను. ఓకేనా. ఇప్పుడు ఈరోజు మనం ఇంగ్లీష్ మెథడాలజీ గురించి మాట్లాడుకోబోతున్నాం. దేని గురించి మాట్లాడుకోబోతున్నాము? ఇంగ్లీష్ మెథడాలజీ గురించి మనం ఒక్కసారి ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాము. ఈ ఇంగ్లీష్ మెథడాలజీ కూడా డిఎస్సిలో కానీ టెట్లో కానీ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ అయితే చాలా అమూల్యమైన పాత్ర పోషిస్తుంది. గురుకుల అంటే మీకు చెప్పనవసరం లేదు, ఇక్కడ ఒక పేపరే ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఒక్కసారి మనము టెట్ను పరిశీలించినట్లయితే 6 మార్కులకు ఉంటుంది. టెట్లో ఇంగ్లీష్ మెథడాలజీ ఎన్ని మార్కులకు ఉంటుంది? 6 మార్కులకు ఉంటుంది. ఒకసారి డిఎస్సిని మనం గమనించినట్లయితే లేటెస్ట్గా ఏపీలో మెథడాలజీకి వెయిటేజ్ పెంచారు, 4 మార్కులు ఇస్తున్నారు మెథడాలజీకి. డైరెక్ట్గా మనం టీఆర్టీని ఒకసారి చూసినట్లయితే 6 బిట్స్ వస్తాయి, 3 మార్క్స్ ఉంటుంది. 3 మార్క్స్ ఇది ప్యాటర్న్. టెట్లో 6 మార్క్స్ ఉంటుంది, డిఎస్సిలో 4 మార్క్స్ ఉంటుంది, టీఆర్టీలో 3 మార్క్స్ ఉంటుంది. తెలంగాణలో కూడా సేమ్ ఇదే యాజ్ యూజువల్గా ఉంటుంది. ఇంగ్లీష్ మెథడ్ యొక్క పాత్ర. ఈ మార్క్స్ మనం కవర్ చేయాలంటే ఒక్కసారి మనం స్కూల్ అసిస్టెంట్ చూసినట్లయితే ఎస్ఏ ఇంగ్లీష్ చూసినట్లయితే ఇంగ్లీష్ మెథడాలజీ 20 మార్క్స్కి వస్తుంది. ఎస్ఏ ఇంగ్లీష్ మెథడాలజీ 20 మార్క్స్కి వస్తుంది. నెక్స్ట్ ఒక్కసారి మనం పీజీటీ చూసినట్లయితే 100 మార్క్స్ ఉంటుంది. అంటే ఒక పేపర్, ఈ మెథడాలజీ ఒక పేపరే ఉంటుంది. ఓకేనా. ఇది మన ఇంగ్లీష్ మెథడాలజీ యొక్క రోల్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎగ్జామినేషన్, డిఫరెంట్ రోల్ అనేది ఉంటుంది. ఓకేనా. ఈ స్కోర్ చేయాలంటే మనం ఏం చదవాలి, ఎలా చదవాలి అనేది ఒకసారి మనం సిలబస్ మీద ఈరోజు మాట్లాడుకోబోతున్నాము. ఓకేనా. ఒకసారి మనం డిఎస్సి సిలబస్ చూసినట్లయితే మనకు 2 తెలుగు రాష్ట్రాలలో
ఒకసారి చూసినట్లయితే డిఎస్సి సిలబస్ ఫస్ట్ యూనిట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఫస్ట్ యూనిట్. సెకండ్ వన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్. Unit number 3 phonetics. Unit number 4 developing the language skills. Unit number 5 approaches, methods and techniques. Unit number 6 teaching of structure and vocabulary. Unit number 7 TLM. Unit number 8 planning. నా వీడియోస్లో, నా క్లాసెస్లో ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ ప్లానింగ్తో పాటు మరొక కొత్త టాపిక్ నేను యాడ్ చేసుకొని చెప్తాను. క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్ ప్రాసెస్ అనే ఒక కొత్త టాపిక్ యాడ్ చేసుకుంటాను. నెక్స్ట్ వన్ యూనిట్ నెంబర్ 9 కరికులం. యూనిట్ నెంబర్ 10 ఎవాల్యుయేషన్. ఇది మనకు డిఎస్సి సిలబస్ ఏపీలో మనం చూసినట్లయితే కొత్తగా నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా, అందులో ఏమైనా మార్పులు ఉంటే మీకు చెప్తాను. ఓకేనా, కొత్త నోటిఫికేషన్ ప్రకారం కూడా మనం చూసుకుంటున్నాము. ఇవి ఇలా ఉంటే లేటెస్ట్గా ఈ డిఎస్సికి తెలంగాణ గవర్నమెంట్ మన కేసీఆర్ సార్ గారు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ గారు ఏం చేశారంటే టీఎస్పీఎస్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి డిఎస్సి కనెక్ట్ చేయమని ఇవ్వడంతో వాళ్ళు కొద్దిగా మార్పులు చేయాలనే ఉద్దేశంతో కొన్ని టాపిక్స్ యాడ్ చేశారు. 11th టాపిక్ మల్టీలింగ్వలిజం అనే ఒక టాపిక్. 12th వన్ ఐసిటి ఇన్ ఈఎల్టి, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ అనే కొత్త టాపిక్స్. నెక్స్ట్ 13 ప్రొఫెషనల్ డెవలప్మెంట్. 14th టాపిక్ అకాడమిక్ స్టాండర్డ్స్ and its futures. ఓకేనా, ఇది మనకు 10 టాపిక్స్ డిఎస్సి ఏపీలో, 14 టాపిక్స్ తెలంగాణలో డిఎస్సిలో. ఓకేనా, అయితే కొత్తగా టాపిక్స్ యాడ్ చేసేదే కానీ మల్టీలింగ్వలిజం అయితే ఉందండి. ఓకేనా, మల్టీలింగ్వలిజం అయితే ఉంది తెలంగాణలో, అకాడమిక్స్లో ఉంది. లేని టాపిక్స్ ఏది సార్ అంటే ఐసిటి ఇన్ ఈఎల్టీ, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఈఎల్టీలో ఏ విధంగా ఉంటుంది. ఓకేనా, ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడా లేదు, తెలంగాణలో లేదు, ఏపీలో లేదు, ఓల్డ్ సిలబస్ ప్రకారం. అయితే ఏపీలో కొత్తగా వచ్చినటువంటి 2024లో వచ్చినటువంటి సిలబస్లో ఉంది. ఏ టాపిక్? ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఐసిటి ఇన్ ఈఎల్టీ అనే టాపిక్ కొత్తగా ఇచ్చాడు. చూడండి. ఓకేనా, ఏమి ఇచ్చాడు ఇక్కడ? డెవలపింగ్ ఇంటిగ్రేటెడ్ స్కిల్స్ అండ్ యూజ్ ఆఫ్ ఐసిటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్. ఇది ఏపీలో ఉందండి, తెలంగాణలో లేదు సిలబస్లో. ఓకేనా, ఏపీ అకాడమిక్లో కొత్తగా 24లో రిలీజ్ అయినటువంటి అకాడమిక్ బుక్స్లో ఉన్నాయి. మీరు వరి అవ్వద్దండి, నేను కవర్ చేస్తాను ఆ టాపిక్స్ని కూడా. ఇదివరకే నా ఆన్లైన్ క్లాసెస్ సతీష్ ఇంగ్లీష్ మెథడాలజీ అనే ఛానల్ ఇదివరకే చాలామంది కొనుక్కున్నారు, ఆల్రెడీ క్లాసెస్ వింటున్నారు. వాళ్ళు ఏం వరి అవసరం లేదు. వాళ్ళ కోసం నేను ఇప్పుడు ఈ సిలబస్ లేటెస్ట్గా మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశాను. ఇలా అప్డేటెడ్ టాపిక్స్ ఏమైనా ఉంటే కూడా వాటి మీద ఇప్పుడు నేను వీడియో చేస్తాను. మీరు ప్రశాంతంగా వినొచ్చు, నోట్స్ కూడా చేసుకోవచ్చు, పీడిఎఫ్ కూడా పెడతాను. ఓకేనా,
ఓకేనా. మీకు ఏ సందేహాలు ఉన్నా కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా 9300859556 సతీష్. ఓకేనా, 9300859556. ఓకేనా. వాట్సాప్లో మెసేజ్ చేయండి సార్, సో టాపిక్ మీద నాకు సందేహం వస్తుంది, ఎలా చదవాలి, ఏమని మీ ఎటువంటి సందేహం ఉన్నా ఒకవేళ నీ క్లాస్లో ఉంటే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చినా నేను క్లారిటీ ఇస్తాను. ఓకేనా. ఇది వరకే కొంతమంది క్లాసెస్ కొనుక్కున్నారు, దాదాపుగా 500 మెంబర్స్ వీడియోస్ కొని వింటున్నారు 2 తెలుగు రాష్ట్రాలలో. మరికొంతమందికి చేరువవ్వాలనే ఉద్దేశంతో, సందేహాలు నివృత్తం చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు ప్రజలు మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాను వీడియోస్. ఒక అప్డేట్స్ ఉంటే మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇప్పుడు ముఖ్యంగా ఆల్రెడీ చదివింటారు, కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారంటే ఎగ్జామినేషన్లో స్కోర్ చేయలేక క్వశ్చన్ ఎలా అర్థం చేసుకోవాలనే దాంట్లో కన్ఫ్యూజ్ అవుతుంది. అలాంటి సమస్యలను నివృత్తం చేయడానికి ఎగ్జామినేషన్ స్కోర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కొత్తగా చిన్న వీడియోలు చేస్తాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సతీష్ ఇంగ్లీష్ మెథడాలజీ లాజిక్స్, సతీష్ ఇంగ్లీష్ మెథడాలజీ లాజిక్స్. ఓకేనా. సతీష్ ఇంగ్లీష్ మెథడాలజీ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. అక్కడ మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇప్పుడు చేసే ప్రతి అప్డేటెడ్ వీడియో మీకు అందులో వచ్చేస్తుంది. మీరు న్యూ అప్డేట్స్ని మీరు ఫాలోఅప్ చేసుకుంటూ వినొచ్చు. మరికొంతమందికి షేర్ చేయండి, లైక్ కొట్టండి, వ్యూస్ ఇవ్వండి. ఓకేనా. నేను ఏదో షేరింగ్ కోసమో దేనికోసం చేయదు, నా ప్రతి విషయం అందరికీ చేరాలనే ఉద్దేశంతో నేను చేస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ యూట్యూబ్ ఛానల్ సతీష్ ఇంగ్లీష్ మెథడాలజీ లాజిక్స్. ఓకేనా. మీకు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇమీడియట్గా చిన్న వీడియోస్ 15 మినిట్స్, మీకు టైం వేస్ట్ కాకుండా 15 మినిట్స్, 20 మినిట్స్, 10 మినిట్స్లో చిన్న వీడియోస్ చేస్తాను. ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా చూస్తే వచ్చినటువంటి క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్ చేయాలి, క్వశ్చన్స్ ఎక్కడి నుంచి అడుగుతున్నాడు, ఎలా అడుగుతున్నాడు. ఓకేనా. గురుకుల స్టాండర్డ్ అయితేనేమి, ఎస్సీ స్కూల్ అసిస్టెంట్ అయితేనేమి, నేను చెప్పే ప్రతి బిట్టు గురుకుల స్టాండర్డ్లో చెప్తాను. ఎందుకంటే మనం హై స్టాండర్డ్లో డీల్ చేసుకొని పోతే లో స్టాండర్డ్ బిట్టి మనకి ఈజీ అవుతుంది. నేను లో స్టాండర్డ్ బిట్ ఎస్ఈటీ వరకు చెప్పేశాను అనుకోండి, గురుకులాల ప్యాటర్న్ వాడు క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి, మనం ఇబ్బంది పడతాం. అందుకని ఆ సమస్య రాకుండా గురుకుల స్టాండర్డ్లోనే నేను ప్రాక్టీస్ బిట్స్, నెక్స్ట్ వాచింగ్ వీడియోస్ చేస్తూ ఉంటాను. చిన్నవి మీరు వినండి, చూడండి, ఎలా ఆన్సర్ చేయాలో పసిగట్టండి. ఓకేనా. 10 మందికి చెప్పండి, కొంతమందికి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా కన్ఫ్యూజ్ కాకుండా, మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా అయితే వాళ్ళు షేర్ చేయండి. సార్ ఇలా వీడియో చేస్తున్నాను, యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పండి. నెక్స్ట్ ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ రాస్తున్నారో, ఇంగ్లీష్ రాసే వాళ్ళు కానివ్వండి, టీజీటీ రాసే ఇంగ్లీష్ ఛానల్ ఇంగ్లీష్ స్టూడెంట్స్ అయితేనేమి, వాళ్ళకి ముఖ్యంగా నా యూట్యూబ్ ఛానల్ క్లాసెస్ కానీ ప్లస్ నా ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉన్నాయి. దాదాపుగా 43 అవర్స్ క్లాసెస్ నేను రికార్డ్ చేసి పెట్టాను ఆన్లైన్లో. జస్ట్ సతీష్ ఇంగ్లీష్ మెథడాలజీ అనే యాప్, ఈ లోగోతో యాప్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకుని 245 రూపీస్, 250 రూపీస్ క్లాసెస్ ఉంటాయి. అప్ టు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఉంటుంది. మీకు ఎటువంటి సందేహాలు వచ్చినా కూడా మీకు చెప్పాను ఇదివరకు, ఈ నెంబర్కి నాకు వాట్సాప్లో చాట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సిలబస్లో ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా. ఓకేనా. ఇప్పుడు కొంతమంది ఎక్కువగా అడుగుతున్నటువంటి డౌట్ ఏమంటే, సార్ డైట్లో సిలబస్ వేరేగా ఉంది, ఓకేనా. అయితే ఒక సంతోషకరమైన విషయం ఏమంటే, తెలంగాణ డైట్లో ఒకే సిలబస్ ఉంది, ఏపీ డైట్లో కూడా ఒకే సిలబస్ ఉంది. ఓకేనా. అందులో ఫస్ట్ టాపిక్ మనం చూసినట్లయితే ఇష్యూస్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ అట్ ప్రైమరీ లెవెల్. ఓకేనా. సెకండ్ యూనిట్ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే టిఎల్ఎం అండ్ టెక్స్ట్ బుక్. యూనిట్ 3 అప్రోచెస్ అండ్ టీచింగ్ మెథడ్స్. Unit number 4 classroom transaction process. Unit number 5 planning and material development. Sixth unit assessment. ఓకేనా. ఒకసారి మనం చూసినట్లయితే ఇది ప్రజెంట్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి డైట్ సిలబస్ అండి.
ఎస్జిటి వాళ్ళకి, ఓకేనా. ఇది ఏదే ప్రామాణికంగా చదువుకుంటే సరిపోతుందంటే సరిపోదు. ఇక్కడ ఉన్నటువంటి టాపిక్స్ కూడా మీరు చూసుకోవాలి. బీఈడి లెవెల్లో ఉన్నటువంటి సిలబస్ కూడా మీరు చేసుకోవాలి, ఓకేనా. మెథడాలజీ ఎక్కడైనా ఒకటేనండి, అది ఏపీనా తెలంగాణ అని కాదండి, ఎక్కడైనా మెథడాలజీ ఒకటే, ఏ మెథడాలజీ అయినా కూడా ఒకటే, ఓకేనా. అయితే అన్ని బుక్స్ రెఫర్ చేసుకుని ఏ ఒక్క బుక్ను నువ్వు స్టాండర్డ్గా తీసుకున్నా కూడా, ఏ బుక్ను నువ్వు ప్రామాణికంగా తీసుకున్నావు నీకు వచ్చేది 30 to 40% నాలెడ్జ్ వస్తుంది. 30 to 40% నాలెడ్జ్ నీకు సరిపోతుందా? సరిపోదు, ఓకేనా. అన్ని బుక్స్ను మేము రెఫర్ చేసుకుంటూ గ్యాదర్ చేసుకుంటూ మేము ఈ క్లాసెస్ చేస్తూ ఉంటాం, ఓకేనా. అన్ని బుక్స్ మేము ఫాలో అవుతూ 2024లో వచ్చినటువంటి బుక్స్ని కూడా వాల్యూమ్ 1 వాల్యూమ్ 2ని కూడా ఫాలో అవుతూ క్లాసెస్ చేస్తూ ఉంటాను, ఓకేనా. మీరు కాబట్టి ఎటువంటి సందేహం లేకుండా వీటన్నిటికీ మూలం ఒకటే ఒక బుక్, ఏదంటే సతీష్ ఇంగ్లీష్ మెథడాలజీ, ఓకేనా. 700 ప్రాక్టీస్ బుక్స్తో చేశారు, ఓకేనా. నెక్స్ట్ ఆన్లైన్ క్లాసెస్ కూడా ఈ సిలబస్ ప్రకారమే ఉంటుంది, మీరు సందేహపడాల్సి ఉన్నది. జస్ట్ ఛానల్ కొనుక్కోండి, వినండి, మీకు మార్కులు తెచ్చే బాధ్యత నాది, ఓకేనా. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇష్యూస్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్. సమస్యలు ఏమున్నా దేనికి? ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ ఆఫ్ ఇంగ్లీష్ అట్ ప్రైమరీ లెవెల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచ్ చేయడానికి ఉన్నటువంటి సమస్యలు ఏవి? ఇండియా ఈజ్ ఏ లింగ్విస్టిక్ డైవర్సిటీ, ఇండియా ఈజ్ ఏ మల్టీలింగ్వల్ కంట్రీ. మన దేశం అనేది వివిధ భాషల సంస్కృతులకు నిలయం. వివిధ భాషలు కలిగినటువంటి విద్యార్థి అంటే విద్యార్థికి గల వివిధ బ్యాక్గ్రౌండ్ లాంగ్వేజ్ ఏముంటుంది? ఇప్పుడు నాకైతే తెలుగు ఉంది, ముస్లిం వాళ్ళకి హిందీ ఉంటుంది, ఓకేనా. కొంతమంది కొన్ని సిటీస్లో మనం చూసినట్లయితే డిఫరెంట్ రీజియన్స్, హిందూస్ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, తమిళన్స్ ఉంటారు, మరాఠీ వాళ్ళు కూడా ఉంటారు. ఇటీవల కాలంలో వాళ్ళు వ్యాపారాలు అయితే మన రాష్ట్రాలకు బాగా వస్తున్నారు. వాళ్ళ పిల్లల్ని కూడా మన ప్రాథమిక స్థాయిలోనే వేస్తారు పాఠశాలకి. మనకేమో మరాఠీ లాంగ్వేజ్ ఉంటుంది, ఒకరికేమో తమిళ్ ఉంటుంది, ఒకరికేమో తెలుగు ఉంటుంది, ఇంకొకరికేమో హిందీ ఉంటుంది. అలా డిఫరెంట్ లాంగ్వేజెస్ కలిగినటువంటి స్టూడెంట్స్ క్లాస్ రూమ్లో అటెండ్ అయినప్పుడు ఇంగ్లీష్ టీచర్ ఎలా ప్రజెంట్ చేయాలి? దాన్ని మల్టీలింగ్వలిజం అంటారు. ఏ పర్సన్ హూ ఆర్ ఏబుల్ టు నో మోర్ దెన్ 2 లాంగ్వేజ్ ఈస్ కాల్డ్ పాలీగాట్. ఏమంటారమ్మా? పాలీగాట్ అంటారు. ఏ పర్సన్ ఏబుల్ టు మోర్ దెన్ 2 లాంగ్వేజెస్. ఎవరైతే వ్యక్తి 2 కన్నా ఎక్కువ భాషలు కలిగి ఉంటారో, మాట్లాడగలుగుతారో, ఏబుల్ టు స్పీక్ మోర్ దెన్ 2 లాంగ్వేజెస్ ఈస్ కాల్డ్ పాలీగాట్, ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్, ఆ సెక్టార్లో మనం చూసినట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎలా బోధించాలి, ఓకేనా. ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్లాస్ ఫస్ట్ గివెన్ ప్రయారిటీ టు ద చైల్డ్ మదర్ టంగ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్లాస్ రూమ్ ఫస్ట్ దేనికి ఇంపార్టెన్స్ ఇస్తుంది అంటే చైల్డ్ మదర్ టంగ్ ఇంపార్టెన్స్ ఇస్తుంది, ఓకేనా. ఈ చైల్డ్ మదర్ టంగ్ ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు మల్టీలింగ్వలిజం అంటే ఏమి, బైలింగ్వలిజం అంటే ఏమి, మోనోలింగ్వలిజం అంటే ఏమి, ఈ 3 కాన్సెప్ట్ మనం చూసుకోవాలి. అదే మనకి ఇక్కడ యాడ్ చేశారు తెలంగాణ సిలబస్లో కొత్తగా 11th టాపిక్ మల్టీలింగ్వలిజం, ఓకేనా. ఈ మల్టీలింగ్వలిజం ఇక్కడ ఉంటుంది, ఇక్కడ కొత్తగా యాడ్ చేశాడు అంతే, ఓకేనా. కాబట్టి ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ యొక్క ఇంపార్టెన్స్, టీచర్ రోల్ ఏమి, స్టూడెంట్ రోల్ ఏమి. నెక్స్ట్ ఎన్సీఎఫ్ ఇచ్చేటువంటి కరికులం, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఇచ్చేటువంటి గైడింగ్ ప్రిన్సిపల్స్ ఏవి, ఎన్సీఆర్టీ యొక్క రోల్ ఏమి, ఆర్టీఈ 2009 యొక్క రోల్ ఏమి, సిఏబిఈ సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ యొక్క గైడెన్స్ ఏమి, కొఠారి కమిషన్ యొక్క గైడెన్స్ ఏమి, ఇలా అన్ని యొక్క నివృత్తమే ఇష్యూస్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ అట్ ప్రైమరీ లెవెల్. ఇవన్నీ ఉంటాయండి ఇక్కడ, ఓకేనా. ఈ టాపిక్స్ మనకు ఎక్కడ కవర్ అవుతాయి సార్ అంటే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ను మనం కవర్ చేసుకుంటాం. ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క హిస్టరీని ఫస్ట్ చాప్టర్లో కవర్ చేసుకుంటాము, ఓకేనా. ఈ ఎన్సీఆర్టీ అయితేనేమి, ఎన్సీఎఫ్ అయితేనేమి, సిఏబి అయితేనేమి, కొఠారి కమిషన్ అయితేనేమి, పాలీగాట్ అయితేనేమి, ఇవన్నీ ఎక్కడికి వస్తున్నాయి? ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్లో ఓల్డ్ సిలబస్లో ఉన్నాయి, ఓకేనా. ఈ టాపిక్లో 2nd చాప్టర్లో ఉన్నాయి, ఈ బుక్లో, ఓకేనా. ఇవన్నీ నేను ఎక్కడ కవర్ చేస్తాను? 2nd యూనిట్లో కవర్ చేస్తాను, ఓకేనా. నెక్స్ట్ టిఎల్ఎం ఎక్కడ ఉంది? మనకు 7th యూనిట్లో ఉంది, ఓకేనా. నెక్స్ట్ టెక్స్ట్ బుక్ ఎక్కడ ఉంది? 9th యూనిట్లో ఉంది. సరే, కరికులం అండ్ టెక్స్ట్ బుక్ ఇక్కడ రాసేయాలి. కరికులం అండ్ టెక్స్ట్ బుక్ 9th యూనిట్లో కవర్ చేస్తాను, ఓకేనా. కాబట్టి సో ఈ టాపిక్ కూడా కవర్ అయింది. నెక్స్ట్ మనకి ఇంకేముంది? అప్రోచెస్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్, ఓకేనా. అప్రోచెస్,
టెక్నిక్స్, టీచింగ్ మెథడ్స్, అప్రోచెస్ అండ్ టీచింగ్ మెథడ్స్ ఎక్కడ కవర్ అవుతున్నాయి మనకు? అప్రోచెస్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్ ఇక్కడ 5th యూనిట్ లో కవర్ అవుతుంది. ఓకేనా? ఈ యూనిట్ ఎక్కడ కవర్ అవుతుంది? 5th యూనిట్ లో కవర్ అవుతుంది. ఇది ఎక్కడ కవర్ అవుతుంది? 7th యూనిట్. ఇది ఎక్కడ కవర్ అవుతుంది? 9th యూనిట్. ఇది ఏ చాప్టర్? ఫస్ట్ అండ్ సెకండ్. ఇక కొత్తగా యాడ్ చేశాడండి క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్ ప్రాసెస్. క్లాస్ రూమ్ లో టీచర్ ఏం చేస్తాడు? టీచ్ చేస్తాడు. అవునా? టీచింగ్ ప్రజెంట్ వాడుతున్న పదం ఏమి? ట్రాన్సాక్షన్. ట్రాన్సాక్షన్ ఎలా జరుగుతుంది అంటే టీచింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది క్లాస్ రూమ్లో, అది కొత్తగా యాడ్ చేస్తాడు. నేను చెప్తున్నాను ఎక్కడ కవర్ చేస్తాను? క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్ ప్రాసెస్, ప్లానింగ్ అండ్ క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్. ప్లానింగ్ చాప్టర్లో నేను చెప్తాను. అదర్ ఏ ఫ్యాకల్టీ అయినా చెప్తున్నాడో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే 100% చెప్తాను. నాకు 4 days 5 days షెడ్యూల్ ఇస్తే ఈ ఆఫ్లైన్ కోచింగ్ 2-3 daysలో వచ్చినప్పుడు నేను చెప్పలేకపోతున్నాను. 4-5 days వచ్చినప్పుడు 100% చెప్తున్నాను. ఏది? ఈ క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్ కొద్దిగా డిఫరెంట్ ప్యాటర్న్ ఉన్నది, అది అర్థం చేసుకోవాలి. అంటే టెక్స్ట్ బుక్ యొక్క ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈచ్ క్లాస్ టెక్స్ట్ బుక్ హ్యాస్ 8 యూనిట్స్. ప్రతి క్లాస్ టెక్స్ట్ బుక్లో 8 యూనిట్లు ఉంటాయి. ప్రతి యూనిట్లో మళ్ళీ 3 కాంపోనెంట్స్, ఏ రీడింగ్, బి రీడింగ్, సి రీడింగ్ అని. ప్రతి యూనిట్లో ప్రతి కాంపోనెంట్లో మళ్ళీ డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి. పిక్చర్ ఫర్ ఇంట్రాక్షన్, వొకాబులరీ, గ్లాసరీ, స్టోరీ, వీటిని మాడ్యూల్ అంటారు. మాడ్యూల్ అంటే ఏమి? ఐటమ్ ఆఫ్ ట్రాన్సాక్షన్, బోధించేటువంటి అంశం. అన్ని మాడ్యూల్స్ని బోధించాలి. ఎందుకు బోధించాలంటే అది మళ్ళీ ఇంకా దానికి ఎక్స్ప్లెనేషన్ పోతే ఇంకా చాప్టర్ అంతా ఓపెన్ అవుతుంది. అలా క్లారిటీగా నేను చెప్తాను. ఆ చాప్టర్ వినండి, మీకు ఐడియా వస్తుంది. దాన్ని క్లాస్ అంతా ఇది వినాల్సిన అవసరం ఉందా అంటే కంపల్సరీగా వినాలి. ఓకేనా? ఎందుకు వినాలి సార్ అంటే లేటెస్ట్గా 2024లో తెలంగాణలో జరిగినటువంటి టెట్ ఎగ్జామినేషన్లో ఈ టాపిక్ మీద 2 బిట్లు పడ్డాయి. 2 sectionsలో 2 బిట్స్ పడ్డాయి ఆ చాప్టర్ మీద. కొలాబరేటివ్ రీడింగ్ అంటే ఇంపార్టెంట్. వేర్ ద చిల్డ్రన్ సిట్ ఇన్ గ్రూప్ అండ్ షేర్ ద రీడింగ్ కాంప్రహెన్షన్. విద్యార్థి ఎక్కడ గ్రూప్లో కూర్చుంటాడు, ఎక్కడ తన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాడు, ఆ బిట్ అడిగినాడు. ఇండివిజువల్ రీడింగ్లోనా, కొలాబరేటివ్ రీడింగ్లోనా, ఎక్స్ట్రాపోలేటింగ్లోనా, మోడల్ రీడింగ్ బై ద టీచర్, అలౌడ్ రీడింగ్ బై ద చిల్డ్రన్. ఇలా 5 రీడింగ్ స్టెప్స్ ఉన్నాయి. అందులో కొలాబరేటివ్ రీడింగ్ సెకండ్ వన్. దాన్ని ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారంటే వైగాట్స్కి అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. దాన్ని ZPD అంటారు, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. ఏమంటారమ్మా? జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. ఓకేనా? ఇంకో విషయం, ఈ అబ్రివేషన్స్ లో కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఏమేమి అబ్రివేషన్స్ ఉన్నాయి మొత్తం బోర్డు మీద రాసి చిన్న వీడియోలు చేస్తాను, మీరు దాన్ని నోట్ చేసుకోండి. ఇలా ఇప్పుడు మనం తీసే ప్రతి క్లాస్ ఎగ్జామినేషన్ ఓరియంటెడ్ గానే ఉంటుంది. ఓకేనా? మీకు స్కోర్ చేసుకోవడానికే ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వీడియో పూర్తిగా వినాలి. విన్నప్పుడే నీకు స్కోర్ చేయగలుగుతాం. ఓకేనా? చిన్నవే చేస్తాను, మీ సమయాన్ని వృధా చేయకుండా చిన్నవే చేస్తాను. నెక్స్ట్ ప్లానింగ్ అండ్ మెటీరియల్. ప్లానింగ్ అంటే ఇక్కడ ప్లానింగ్ ఉంది, ఇక్కడ ప్లానింగ్ ఉంది. ఓకేనా? నెక్స్ట్ ఈ చాప్టర్ ఇక్కడ కవర్ అవుతుంది. ఓకేనా? ఇది ఎక్కడ కవర్ అవుతుంది? మనకు 8th యూనిట్లో కవర్ అవుతుంది. నెక్స్ట్ అసెస్మెంట్ కిందకి ఇక్కడ ఈక్వల్ టాపిక్ ఏముంది? ఎవాల్యుయేషన్. ఇది ఎక్కడ కవర్ అవుతుంది? 10th యూనిట్లో కవర్ అవుతుంది. ఇలా ప్రజెంట్ డైట్ సిలబస్ని నేను మన డిఎస్సి సిలబస్లో ఎక్కడ కవర్ చేస్తాను అంటే అక్కడ ఇచ్చేస్తాను. ఆ నెంబరింగ్లో ఈ టాపిక్స్ కవర్ చేస్తుంది. సో యూ డోంట్ హ్యావ్ ఎనీ వరీ అబౌట్ దట్. మీరు ఎటువంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేయదండి, ఎటువంటి కన్ఫ్యూజన్ అవ్వద్దండి. ఓకేనా? నా టెక్స్ట్ బుక్ని ఫాలో అయినా, నా క్లాస్ నోట్స్ ఫాలో అయినా, నా ఆన్లైన్ క్లాసెస్ ఫాలో అయినా కూడా మీకు 100% ఇక్కడ క్లారిటీ వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు ఇది అంటే మన సిలబస్. ఓకేనా? ఈ సిలబస్ ఆధారంగా నేను మీ క్లాస్లో ప్రజెంట్ చేస్తున్నాను. ఇది ఫస్ట్ కొంతమంది సిలబస్ ఏం చదవాలా ఏమని డౌట్స్ రైజ్ చేస్తూ ఉంటే వాళ్ళ డౌట్స్ని క్లారిఫై చేయడం కోసం ఈరోజు నేను సిలబస్ తీసుకొని వచ్చాను. ఇప్పుడు ఇంకో విషయం, తెలంగాణలో అడిషనల్గా కొన్ని టాపిక్స్ యాడ్ చేశాడు. ICT ఇన్ ELT, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ యొక్క రోల్ ఏంటి? ఓకేనా? దాని మీద ఒక వీడియో చేస్తాను. ICT ఇన్ ELT మీద ఒక టాపిక్ రోల్ చేస్తాను. ఓకేనా? ఎందుకంటే మరి టైం అవర్స్ ఎక్కువైపోతే మీకు కొద్దిగా క్లారిటీ ఉండదు. దాన్ని ఒక్కొక్క టాపిక్ మీద క్లారిటీగా నేను చెప్పుకుంటూ వస్తాను. ఓకేనా? సో ఇలా మనకు లేని సిలబస్ కూడా నేను కవర్ చేస్తాను. తెలంగాణ వాళ్ళు కూడా వరి అవసరం లేదు. నెక్స్ట్ అది ఏ పేరు కానీ మనకు కూడా రేపు పొద్దున్నే ఇవి కూడా మనం చదువుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి బిట్స్ రావచ్చు. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఏమి ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ అని అడగడానికి స్కోప్ ఉంది. సో ఫైనల్గా నేను చెప్పేది ఏమంటే మీరు వరి అవ్వద్దండి. అది న్యూ సిలబస్ ఓల్డ్ సిలబస్ నువ్వు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఓకేనా? నా ఇంగ్లీష్ మెథడాలజీ బుక్ తీసుకోండి. ఓకేనా? 700 ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి. లేటెస్ట్ బిట్స్ ఆన్లైన్ ఓరియంటెడ్ ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏ టెక్స్ట్ బుక్ నువ్వు ప్రామాణికంగా తీసుకున్నా కూడా యూనిట్ మొత్తం చదివితే ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి. నా దగ్గర అలా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ చదివినావు, హిస్టరీకి సంబంధించి బిట్సే ఉంటాయి. ఫీచర్స్ ఆఫ్ లాంగ్వేజ్ చదివిన ఫీచర్స్ బిట్సే ఉంటాయి. లిజనింగ్ చదివినా లిజనింగ్ బిట్సే ఉంటాయి వెంటనే.
రీడింగ్ చదివితే రీడింగ్ బిట్స్ ఉంటాయి వెంటనే. ఇలా మనం ప్రతిదీ ఎక్కడ బిట్ ఇచ్చాడు, ఏ థియరీలో కూడా బిట్ డేట్ ఇచ్చేసి ఉంటాడు, ఎక్కడ బిట్ ఇచ్చాడు, ఏ పొజిషన్ అడుగుతున్నాడు, ఇలా చెప్పుకుంటూ ఫైనల్గా నువ్వు చదివిన తర్వాత నీ సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ నువ్వు ఎవరిని అడగవలసిన నువ్వే టెస్ట్ చేసుకోవచ్చు. ఒక గ్రాండ్ టెస్ట్ కూడా ఇచ్చాను ఇక్కడ, గ్రాండ్ టెస్ట్ కూడా ఇచ్చేసాడు ఇక్కడ. ఓకేనా, గ్రాండ్ టెస్ట్ కూడా ఉంది. ప్రాక్టీస్ బిట్స్ నీకే దాదాపుగా ఫైన్ ఓవరాల్ ఒక యూనిట్ బేస్ చేసుకుని బిట్స్ ఎలా అడుగుతున్నాడో నేను చెప్తాను, దాని మీద కూడా తీస్తాను వీడియోస్. గ్రాండ్ టెస్ట్ కూడా నువ్వు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇలా టోటల్గా మీ సందేహాలు నివృత్తి చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అంటే 100% ఉపయోగపడుతుంది. మీరు కూడా కంపేర్ చేయండి. చాలా మంది స్టూడెంట్స్ చాలా బాగా మంచి కామెంట్స్ ఇస్తున్నారు. నా యూట్యూబ్ క్లాసెస్ కూడా ఉన్నాయి, చూడండి కామెంట్స్ చూడండి ఒకసారి ఎలా ఉన్నాయి. ఓకేనా, యూట్యూబ్ ఛానల్ ఏముంది, సతీష్ ఇంగ్లీష్ మెథడాలజీ లాజిక్స్. వెంటనే సతీష్ ఇంగ్లీష్ మెథడాలజీ లాజిక్స్ సబ్స్క్రైబ్ చేసుకొని క్లాసెస్ విని సబ్స్క్రైబర్గా ఉండండి. నేను చేసే ప్రతి అప్డేటెడ్ వీడియో మీకు వస్తూ ఉంటుంది. ఓకేనా, ఎగ్జామినేషన్ వరకు మీకు సపోర్టివ్గా ఉంటాను, ఎక్స్ప్లెయిన్ ఇస్తాను. ఓకేనా, ఇలా మనం ఈరోజు ఈ టాపిక్స్ని చూసుకుంటూ న్యూ సిలబస్ని మనం కవర్ చేసుకోవడం జరుగుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు చేస్తుంది. ఓకేనా, ఆన్లైన్ క్లాసెస్ 250 రూపీస్తో మనకు టోటల్. ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి చెప్తున్నాను, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి 20 మార్క్స్ ఉంటుందండి మెథడాలజీ. నెగ్లెక్ట్ చేయద్దండి దయచేసి, చాలా ఈజీగా ఉంటుంది మెథడాలజీ, మంచి స్కోరింగ్ సబ్జెక్టు. ఓకేనా, అదర్ సబ్జెక్ట్స్ కంటే ఈజీగా ఉంటుంది. అది ఈజీ అవ్వాలని నా క్లాసెస్ వినండి, నన్ను నమ్మండి, మీకు మార్కులు తెచ్చే బాధ్యత నాది. మీ వంతు మీ తల్లిదండ్రుల కృషి ఆశయాలను, ఓకేనా, మీరు పడుతున్న కష్టానికి నా సహాయాన్ని పొందండి. ఓకేనా, రామనం చేసి చెప్తున్నాను, నా వంతు ప్రయాణం చేస్తాను, సపోర్ట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.